ఐశ్వర్య రాజేష్ కెరియర్ ను పరిశీలిస్తే ఈ మధ్య కాలంలో ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువకోవడం కనిపిస్తోంది. ఓటీటీలోని తమిళ అనువాదాలు ఇక్కడ ప్రేక్షకులను ఆమె అభిమానులుగా మార్చాయి. ఆమె తాజా చిత్రంగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం ఈ నెల 14వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజాగా టీవీ5 ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేష్ మాట్లాడారు. తెలుగులో నేను చేసిన లాస్ట్ మూవీ రిపబ్లిక్. ఆ సినిమా తర్వాత మంచి పాత్రలు రాకపోవడం వల్ల నేను చేయలేకపోయాను. ఒక రోజున అనిల్ రావుపూడి కాల్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. ఆడిషన్ ఇవ్వమని అంటే ఇచ్చాను. ఆ తర్వాత నాకు ఆయన కథ చెప్పారు. ఫస్ట్ హాఫ్ కథను చెప్పడానికి ఆయన 3 గంటలు తీసుకున్నారు. వింటున్నంతసేపు నేను నవ్వుతూనే ఉన్నానని అన్నారు. ఈ సినిమా కథ వింటున్న సమయంలో నాకు అసలు సమయమే తెలియలేదు. భాగ్యం పాత్రను గురించి తెలుసుకున్నాక తప్పకుండా చేయాలని అనుకున్నాను. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక సినిమా నేను చూడలేదు అనుకున్నాను. భాగ్యం పాత్ర దక్కడం నేను చేసుకున్న పుణ్యమని మా అమ్మగారితో చెప్పాను. ఈ పాత్రను నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. వెంకటేష్ గారు ఎంతో ప్రోత్సహించారు. ఈ సినిమాలో నా పాత్రకి దక్కే క్రెడిట్ అంతా అనిల్ రావుపూడికే వెళ్తుందని చెప్పారు. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.